హలో ఫ్రెండ్స్, ఈరోజు తక్కువ గుడ్లతో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా చిన్నపిల్లలకి మనం మామూలుగా ఈ 3 గుడ్లతో 2 బ్రెడ్లు మాత్రమే చేయగలం కదా. అలా కాకుండా తక్కువ గుడ్లతో పిల్లలకి బాగా సరిపోయేటట్లు ఒక చిన్న టిప్ నేను షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి నా ఛానల్. ఒకటి ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి 3 గుడ్లతో ఎన్ని ఆమ్లెట్ చేస్తానో పిల్లలకి గొడవ లేకుండా. నేను ఓన్లీ ఉప్పు మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలంటే మీ పిల్లలు కారం తింటారంటే కనుక కారం కూడా వేసేసుకోండి. స్లైసెస్గా ఇలా కోసుకోండి ఫ్రెండ్స్. ఇలా బ్రెడ్ని స్లైసెస్గా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 3 బ్రెడ్లు. ప్యాన్ హీట్ అయింది ఫ్రెండ్స్. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను, కొద్దిగా వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ని ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఇలా ముంచి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ వరుసగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి అవతల సైడు. ఇలా అవతల సైడ్ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిని బాగా ఏగనివ్వాలి. అన్నీ ఇలా తీసి పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి. పిల్లలు కాబట్టి ఇలా స్లైసెస్గా బాగా తింటారు అండి. ఇక్కడ నేను 3 బ్రెడ్లు వేసినవి స్లైసెస్ అయిపోయినాయి, కానీ ఇక్కడ గుడ్లది మాత్రం ఇంకా లిక్విడ్ అలాగే ఉంది. ఇది 3 గుడ్ల లిక్విడ్ మాత్రమే. నచ్చితే టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది చిన్న టిప్, ఇలా ట్రై చేయండి. బ్రెడ్ ఆమ్లెట్ రాని వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.